హాయ్ ఫ్రెండ్స్, దొరబాబు డైరీ ఫార్మ్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చి మీకు అందరికీ ఉపయోగపడే టాపికే నేను ఈరోజు చెప్పేది. మీరు అందరూ వినే ఉంటారు ప్రీ కాస్టింగ్ వాల్ అనే వర్డ్. అదేంటంటే మెయిన్లీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మీరు విని ఉంటారు ప్రీ కాస్టింగ్ వాల్ అని. ఇది మీరు ఏంటంటే నేను ఖర్చు ఎక్కువ పెట్టలేను అనుకున్న వాళ్ళు ఇది తక్కువ ఖర్చులో మీకు ల్యాండ్ ఎంతైతే ఉందో ఆ ల్యాండ్ మొత్తం మీద మీరు ఒక కంచెలాగా వేసుకోవచ్చు. మన నిజమైన గోడలాగే ఉంటుంది, కాకపోతే కొద్దిగా మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అదని నేను మీకు ఆ ప్రీ కాస్టింగ్ వాల్ ఎలా ఉంటుంది దాని గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, దీన్నే ప్రీ కాస్టింగ్ వాల్ అంటారు. చూడండి, ఇదంతా ఈ ప్లేస్ అంతా ఈ సైట్ అంతా కూడా మీకు ప్రీ కాస్టింగ్ వాల్తోనే కట్టింది. దాదాపు దీని సరౌండింగ్ మొత్తం చుట్టుకొలత మొత్తం కూడా ఇది ప్రీ కాస్టింగ్ వాల్తోనే కట్టారు. వాళ్ళకి ఏంటంటే ప్రీ కాస్టింగ్ వాళ్ళు చేసేవాళ్ళు ఏంటంటే మీకు బయట మీరు ఎక్కడన్నా ట్రావెల్ చేసినప్పుడు మీరు చూస్తూ ఉంటారు గోడల మీద కానివ్వండి, ఎక్కడన్నా ఇలాంటి ప్రీ కాస్టింగ్ వాల్స్ మీరు చూసినప్పుడు వాటి మీద నెంబర్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళని మీరు ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ ఇది కూడా ఏంటంటే ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత వాళ్ళు మీ సైట్ దగ్గరకు వచ్చి వాళ్ళు మీ సైట్ చూసి చుట్టుకొలత చూసి ఇది ఎంత అవుతుంది, ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా కట్టాలి, ఏ డిజైన్ కావాలి, ప్రతిదీ కూడా వాళ్ళే అడుగుతారు. మీరు వాళ్ళకి ఇచ్చేదల్లా ఒకటే, జస్ట్ వాటర్ ఇవ్వడం అంతే. మీరు ఏ సైట్ అయితే చూపిస్తున్నారో ఆ సైట్లో వాళ్ళకి మ్యాక్సిమం మీరు ఇవ్వాల్సింది ప్రొవైడ్ చేయాల్సిందల్లా వచ్చి వాటర్ ఒకటే. నీళ్ళు ఇస్తే వాళ్ళే ఇన్ని రోజులలో ఇన్ని డేస్ పడుతుంది అని చెప్పి వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తారు. చాలా ఈజీ ఫ్రెండ్స్, చూపిస్తాను రండి. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు చూడండి, ఇదంతా వచ్చి ఒక బిల్లలా ఉంటుంది. ఒక మౌల్స్ ఏవైతే ఉంటాయి, అచ్చులు అంటారు చూడండి, ఆ అచ్చులు అంటారు చూడండి, అచ్చులు ఆ మౌల్స్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇవి ఎలాగంటే వాళ్ళు ఒక ముద్రలో మీకు సంథింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వినాయకుడి బొమ్మలు తెలుసు కదా, వినాయకుడి బొమ్మలు ఒక అచ్చులో వేసి ఒక రూపంలో షేప్లో వేసి తర్వాత అది మట్టి నొక్కి బయట తీస్తే ఒక షేప్లో వస్తుంది వినాయకుడి బొమ్మలు. అలాగే ఇది కూడా అలాగే చేస్తారు. దీంట్లో వాడే ఐరన్ కూడా వచ్చి మనకి నార్మల్ ఐరన్ వాడరు. ఇది ఎలాగంటే ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఈ ఐరన్ వచ్చి దీంట్లో వాడే ఐరన్ వచ్చి మనకి ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు మన రైల్వే పట్టాలు ఉంటాయి చూడండి, మీరు రైల్వే పట్టాలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, అవి ఎప్పుడు కూడా విరిగిపోయి మీకు కనబడవు. అయితే బెండ్ అవుతాయి కానీ మీకు అవి విరిగిపోయి కనబడవు ఎక్కడ కూడా. దాంట్లో వాడే ఐరన్ దీంట్లో కూడా వాడతారు. మహా అయితే ఇవి మీకు ఎప్పుడన్నా జస్ట్ కరువు అనిపించినాయి అంటే అవి ఇరగవు. అవి ఏంటంటే దాంట్లో ఉండే ఐరన్ జస్ట్ బెండ్ అవ్వడం అలాంటివి జరుగుతుంది. ఇవి ఏంటంటే మేము ఖర్చు ఎక్కువ పెట్టుకోలేము, కాకపోతే మా సైట్లో ఒక వాల్ అనేది ఉండాలి, వాల్ కనబడాలి, ఇది నా సైట్ అని చెప్పుకోవాలి అని ఈ రకంగా మనం చెప్పుకోవాలంటే ఈ ప్రీ కాస్టింగ్ వాల్ అనేది మనకు ఒక బెస్ట్ ఐడియా. మనకు లాంటి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేము, తక్కువలో అయిపోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి ఐడియా అనే చెప్పాలి. ఇప్పుడు మీరు ఇక్కడ కింద చూస్తున్నారు చూడండి, ఇలాగ అచ్చుల్లా తీసుకొస్తారు వాళ్ళు బిల్లలు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చుట్టుకొలత తీసుకుంటారు. ఫస్ట్ మీ ల్యాండ్ ఎక్కడ, అడ్రస్ అని చెప్పగానే వాళ్ళు సైట్కి వస్తారు. సైట్కి వచ్చి మీ ల్యాండ్ ఏదైతే ఉందో చుట్టుకొలత చూసుకుంటారు. చుట్టుకొలత ప్లస్ మీకు పిల్లర్స్ కూడా వచ్చి వీళ్ళ దగ్గర 2 టైప్స్ ఉంటాయి. ఎలాగంటే మన రిక్వైర్మెంట్ బట్టి 7 feet ఒకటి, 10 feet ఒకటి. 10 feet వచ్చి వాళ్ళ దగ్గర మ్యాక్సిమం కొంతమంది దగ్గర అవైలబిలిటీగా ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ దగ్గర టైం తీసుకుంటారు. మా దగ్గర 10 feet అవైలబిలిటీలో లేవు, ఇన్ని రోజుల్లో మౌల్డింగ్లో వేసి చెయ్యాలి, వాటర్లో 2-3 days నానబెట్టాలి. వీటిలో కూడా ఏంటంటే నీటిలో ఎక్కువ నానితే కానీ వీటికి స్ట్రెంత్ అనేది ఎక్కువ రాదు. సో వీళ్ళు ఏం చేస్తారు, మేము కూడా అలాగే చేసాం. మాకేంటంటే మేము ఎంచిన పిల్లర్స్ కూడా వచ్చి 10 feet కింద పైన టాప్ టు డౌన్ నుంచి కింద దాకా కూడా 10 feet ఉంటుంది. మీకు కనబడుతున్న కింద నుంచి పై దాకా కూడా. నేను అనేది జస్ట్ మీకు కనబడే గీత దగ్గర నుంచి కాదు ఫ్రెండ్స్,
భూమిలోకి ఎంతైతే దింపారో, మేము ల్యాండ్లో కూడా ఎంత దింపామంటే మ్యాక్సిమం మేము 2.5 feet భూమిలోకి దింపాం. ఏంటంటే మేము బాగా స్ట్రెంగ్త్ కావాలి. ఎలాగంటే మనం బిల్డింగ్స్ ఎలా అయితే కట్టుకుంటామో, బిల్డింగ్ పిల్లర్స్ ఎలా అయితే ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటాయో అంతే స్ట్రెంగ్త్ కావాలని చెప్పి మేము ల్యాండ్లోనికి ఒక 2.5 దింపాం. 2.5 feet మనకు పైకి కనిపించేది వచ్చి 7 feet ఉంటుంది. 7.5 feet ఉంటుంది బయటికి. చూడండి మీరు ఒకసారి. మ్యాక్సిమం ఎక్కడ కూడా మేము వేరే మెటీరియల్ ఏం వాడలేదు. ఈ ప్రీకాస్టింగ్ వాళ్ళే ఉంటుంది మ్యాక్సిమం అంతా కూడా. మాకేంటంటే అమౌంట్ జస్ట్ ఈ బడ్జెట్లో చెయ్యాలి అని చూసాం. అప్పుడు మాకు లక్కీగా ఈ ప్రీకాస్టింగ్ వాల్ అనేది బెటర్ అనిపించింది. ఎందుకంటే చుట్టుకొలత గురించి మనం బ్రిక్స్ ఏవైతే మనం ఇంట్ల కోసం కడతామో బ్రిక్స్ ఇవి యూజ్ చేసి గోడ కట్టడం అనేది అది చాలా పెద్ద ప్రాసెస్. మనకి అమౌంట్ కూడా చాలా ఎక్కువ స్పెండ్ చేయాలి అమౌంట్ దీనికి వచ్చి. మ్యాక్సిమం ఇప్పుడు మాకు వచ్చి ఖర్చు వచ్చి ఒక చుట్టుకొలత దీనికి వచ్చి ఒక 2 lakhsతో అయిపోయింది. అదే మీరు దీంతో ఒక బిగ్ ఏదైతే రెడ్ బ్రిక్ ఉందో ఇల్లులు కడతారో ఆ రెడ్ బ్రిక్ వాడుంటే కనుక ఖచ్చితంగా ఒక 5 lakhs దాకా మ్యాక్సిమం 5 lakhs దగ్గర దాకా అయిపోద్ది. ఎందుకంటే మేస్త్రి కూలి, తర్వాత మన బ్రిక్స్ తెప్పించుకోవడం. ఇంకోటి ఏంటంటే ఇవేవైతే పిల్లర్స్ భూమిలోకి దింపారో అవి పిల్లర్ ఉన్న చోటే దింపాం మనం. బట్ ఈ బ్రిక్స్తో కట్టేది అయితే ఏమవుతుందంటే మనం గోడ ఎక్కడ దాకా అయితే కడుతున్నామో, సరౌండింగ్స్ ఎక్కడ ఏ బాక్స్ షేప్లో ఎక్కడైతే కడుతున్నామో అదంతా కూడా గొయ్యిలా తీయాలి. ఒక బాక్స్ షేప్లో బాగా ఫీట్ మొత్తం అంతా ల్యాండ్ అంతా గొయ్యిలా తీయాలి. మనకి లేబర్ ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది, తర్వాత మేస్త్రి కూలీ ఎక్కువ అవుతుంది, తర్వాత బ్రిక్స్ కానివ్వండి ఇదంతా ఎస్టిమేషన్ వేసుకుంటే దగ్గరగా దాదాపు ఒక 5 lakhs అయిపోవచ్చు. మ్యాక్సిమం 5 lakhs కాకపోయినా ఇంకా తక్కువ అవ్వచ్చు, ఒక 3, 4, 5 lakhs ఇలా అవ్వచ్చు. బట్ ఒక సైట్లో ఇది మన బార్డర్, ఇది మన సైట్ అని చెప్పుకోవడానికి ఈజీగా సింపుల్ చీప్ అండ్ బెస్ట్లో అయిపోవాలంటే ప్రీకాస్టింగ్ వాల్ అనేది బెటర్ ఆప్షన్. మేమైతే వీళ్ళకి సైట్ ఒకటి చూపించాము. వాళ్ళ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వచ్చారు, సైట్ చూశారు, చుట్టుకొలత వేసుకున్నారు, మాకు ఎంత హైట్లో కావాలని అడిగారు. దీంట్లో పర్ ఫీట్ ఎంత అని ఉంటుంది అది నేను చెప్పకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది కాస్ట్ అనేది చెప్పచ్చు. మీకు దగ్గరగా మ్యాక్సిమం 100 నుంచి 140, 130 లోపలే ఉండొచ్చు. బట్ యాజ్ పర్ రూల్ నేను ఇది చెప్పకూడదు. ఎందుకంటే నేను మళ్ళీ వాళ్ళకి నేను ప్రమోట్ చేసినట్టు అవుతుంది, మీకు తెలియదు ఏం కాదు. వాళ్ళు ఎలా చెప్పారు, మేము బార్గెన్ చేసాం ఎంత అని, ఓకే ఒప్పుకున్నారు. ఇది మేము పిల్లర్ వచ్చి మాకు 10 feet కావాలని చెప్పాం. ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఇది 10 feet పిల్లర్. ఇది టాప్ నుంచి బాటమ్ భూమిలోకి 2.5 feet వెళ్ళింది భూమిలోకి. టోటల్ 10 feet పిల్లర్. టోటల్ వచ్చి 10 feet పిల్లర్ అది. తర్వాత ఈ అచ్చులు ఏవైతే ఉన్నాయో బిల్లర్లా కనబడుతున్నాయి చూడండి మీకు, ఇవి కూడా మ్యాక్సిమం హైట్ వచ్చి 1 feet ఉంటుంది. అలాగ మీరు లెక్కేసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 చూసారా, 7 పడ్డాయి మాకు. ఈ టాప్లో కనిపిస్తుంది చూసారా, కరువు వచ్చి అందులోని దీంట్లో చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి, రకరకాల డిజైన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో మీకు మీ ఇష్టాన్ని బట్టి వాళ్ళు మీకు ఫొటోస్ పంపిస్తుంటారు. మీకు ఏ డిజైన్ కావాలి ఏంటని ప్రతిదీ మిమ్మల్ని అడిగే చేస్తారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, తర్వాత సైటు చుట్టుకొలత చూసుకోవడం. వీళ్ళు ఎలా చేస్తారంటే చుట్టుకొలత ప్లస్ హైట్, చుట్టుకొలత ఎంత ఉంది ఇంటూ హైట్
ఇంటూ కాస్ట్. దాన్ని బట్టి మీరు చూసుకోవాలి ఎంత వస్తుంది ఏంటన్నది. మీరే ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మీది ఒక సైట్ ఉంది, చుట్టుకొలత వేసుకోండి. చుట్టుకొలత వేశారు, మీకు ఎంత హైట్ కావాలి? మీకు 7 feet చాలు, లేదా 6 feet చాలు హైట్, లేదా మాకు ఇంకా ఎక్కువ కావాలి. దాన్ని బట్టి మీరు కొలత వేసుకోండి. చుట్టుకొలత ప్లస్ హైట్, చుట్టుకొలత ఇంటూ హైట్ ఇంటూ మీరు ఏవైతే బార్గెన్ చేసుకున్నారో కాస్ట్, అది ఈజ్వల్ టు చేస్తే మీరు క్యాల్కులేషన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కాస్ట్ అనేది వచ్చేస్తుంది. మీకు ఎంత అవుతుంది. తర్వాత మీరు చుట్టుకొలత వేసేస్తున్నారు. గేట్ ఏంటని చూస్తున్నారా? ఇవి చూడండి, గేట్స్ ఉన్నాయి చూడండి. ఇవి ఇక్కడ మీకు కనిపించే గేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మైనస్ చేసుకోవాలి. ఇది పెద్ద ప్రాబ్లం లేదు, మీరు వర్క్ జరిగిన తర్వాత చేసుకోవచ్చు, లేదంటే వర్క్ జరిగేటప్పుడు మీకు ఎస్టిమేషన్ వచ్చేస్తుంది. మీకు ఈశాన్యం, తూర్పు ఇవన్నీ ఉంటాయి చూడండి. మన యాజ్ పర్ మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఈ దిశలో ఈ గేట్ ఉండాలి, ఇక్కడ ఈ గేట్ ఉండాలి అని రూల్స్ ఉంటాయి చూడండి. మాకు సపోజ్ ఇక్కడ మాకు గేట్ ఉంది, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఒక మాకు 15 feet ఉంటుంది గేటు. మాకు చుట్టుకొలత వచ్చింది చూడండి, ఆ చుట్టుకొలతలో మైనస్ చేసుకున్నాము. మీరు జస్ట్ లెంత్ డివైడ్ చేస్తే చాలు, హైట్ ఏం అక్కర్లేదు. జస్ట్ లెంత్ బట్టే కదా మీరు హైట్ కూడా క్యాలిక్యులేట్ చేసేది. సో మీరు లెంత్ ఏదైతే ఉందో లెంత్ 15 feet వచ్చింది, అది ప్లస్ మీరు బ్యాక్ సైడ్ ఇంకో చిన్న గేట్ ఉంది చూడండి, ఇది కూడా మేము మైనస్ చేసుకున్నాం. అది మీరు ముందుగా చెప్పుకోవాలి. ఎలాగంటే మీరు ముందుగా చెప్పాలి, మాకు ఇక్కడ పెద్ద గేట్ వస్తుంది, మాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సపోజ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మాకు గ్యాప్ వదిలేండి, ఇక్కడ మాకు గేట్ వస్తుంది అని చెప్పారనుకోండి, వాళ్ళు దాన్ని బట్టి వచ్చి చూసుకుంటారు. అక్కడ గ్యాప్ వదిలేసి మిగతా వర్క్ వాళ్ళు చేసుకుంటారు. తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉంది, ఇది కూడా అంతే. మాకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా మాకు గ్యాప్ వదిలేండి, ఇక్కడ మాకు ఒక గేట్ వస్తుంది, చిన్న గేట్ వస్తుంది అని. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, మీకు ఎంతలో గేట్ కావాలి ఏంటన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు జస్ట్ వాటర్ ఇస్తే చాలు, వాళ్ళకి అమౌంట్ వాటర్ ఇస్తే చాలు. ప్రతి వర్క్ కూడా వాళ్ళే చేసుకుంటారు. సిమెంట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, మిక్సర్ కానివ్వండి, ఏది కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. A to Z మీరు అమౌంట్ మాట్లాడుకుని జస్ట్ అక్కడ కూర్చుంటే చాలు, వాళ్ళు వచ్చి వాళ్ళే కట్టేస్తారు లేబర్తో సహా. మీరు ఎటువంటి వర్క్ చేయక్కర్లేదు, వాళ్ళు కూడా ఎస్టిమేషన్ చేసి చెప్పేస్తారు మీకు. మేము పలానా ఈ టైం కల్లా మేము కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం వర్క్, లేదా ఇన్ డేస్ పడుతుంది, 2 days పడుతుంది, 1 week పడుతుంది అని వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తారు. డిజైన్స్ కూడా వచ్చి మీకు మ్యాక్సిమం వాళ్ళే చూపిస్తారు, ఏ డిజైన్స్ ఉన్నాయి ఏంటనేది ప్రతిదీ కూడా వాళ్ళే చూపిస్తారు. చూపిస్తాను కదండి మన డిజైన్ ఎలా ఉందో. చూసారు కదా మన డిజైన్. మేము వచ్చి టైప్ తీసుకున్నాం డిజైన్. ఇక్కడ మీకు పైన ఏదైతే కనబడుతుందో ఈ ఫ్లవర్ కూడా వాళ్ళ దగ్గర 3-4 types డిజైన్స్ ఉంటాయి. అది కూడా మీకు పలానా డిజైన్ కావాలి ఏంటని ప్రతిదీ కూడా మీరు చెప్తే చాలు, వాళ్ళే తీసుకొస్తారు. ఈ రోజుల్లో ఏంటంటే మ్యాక్సిమం వర్క్ అనేది ఈజీగా అయిపోవాలని చూసుకుంటున్నారు. ఈ ప్రీ కాస్టింగ్ ఏదైతే ఉందో, ఈ ప్రీ కాస్టింగ్ అనేది ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఒక చీప్ అండ్ బెస్ట్ ఐడియా చెప్పాలంటే. మీకు తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దాదాపు మ్యాక్సిమం హైటెక్ సిటీస్లో మ్యాక్సిమం ఇవే వాడుతున్నారు ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా సైట్ తీసుకున్నా కానీ ఎక్కడైనా కానీ ఇది ఇల్లు కట్టించుకునే వాళ్ళు అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎవరైతే ఈ ఏరియాలో మేము హౌస్ కట్టుకుంటాం అనే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మ్యాక్సిమం ప్రీ కాస్టింగ్ వాల్ అనేది అవాయిడ్ చేయండి.
లేదు ఇది మాకు ఇక్కడ బిజినెస్ జరుగుతుంది, మేము ఇక్కడ ఈ ల్యాండ్లో బిజినెస్ చేస్తాం, లేదా మాకు ఇది ఓ ఫామ్ హౌస్ లేదంటే సంథింగ్ ఇలాగా హౌస్, మీరు ఉండే హౌస్ కాకుండా వేరే ఏదన్నా సరే ఈ ప్రీకాస్టింగ్ వాల్ అనేది కట్టించుకోవచ్చు. అదే హౌస్ పర్పస్ అయితే కట్టించుకోకండి, ఎందుకంటే ఇది మీకు తెలియదేం కదా. హౌస్ అంటే మ్యాక్సిమం మీరు ఒక 50+ ఇయర్స్ తర్వాత మీకు అదొక డ్రీమ్. హౌస్ అనేది డ్రీమ్, ఏదో చీప్ అండ్ బెస్ట్ కాకుండా క్వాలిటీలో కట్టించుకోవాలని చూస్తారు. సో హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా సైట్లో అయితే మీరు ఈ ప్రీకాస్టింగ్ వాల్ అనేది కట్టించుకోకండి. లేదు మా దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉంది మేము కట్టించుకోగలం అని అంటే కనుక ఖచ్చితంగా మీరు నార్మల్ బ్రిక్ వాల్కి వెళ్ళచ్చు. చూసారు కదా మన ప్రీకాస్టింగ్ వాల్ వర్క్ అది ఎలా ఉందో. చాలా మాకైతే ఇది చీప్ అండ్ బెస్ట్లో అయిపోయింది. దాదాపు ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా మమ్మల్ని చూసి కాస్ట్ ఎంత అయింది, ఎస్టిమేషన్ ఎంత అయిందని దగ్గరగా మేము కట్టించిన వెంటనే 3-4 అడిగి వెంటనే వాళ్ళు కూడా ఇదే టైప్లో వేయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి సులువుతో అయిపోతుంది, కాస్ట్ ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు, జస్ట్ ఇలా అడుగు స్క్వేర్ ఫీట్ ఎంత కాస్ట్లో అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. సో చూసారు కదా మన వీడియో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ ప్రీకాస్టింగ్ వాల్ అనేది దాదాపు చాలామందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషనే. ఇంకా దీంట్లో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నాకు కామెంట్స్ చేయండి. మీకు ఉపయోగపడే ప్రతిదీ కూడా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను దాదాపు 99% మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ మన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మీ దాకా చేరలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల ఏంటంటే మన ఛానల్ ఎవరి దాకా కూడా చేరదు. జస్ట్ ఏదో వచ్చి రీలు చూసాం స్వైప్ చేసాం అన్నట్టుగానే ఉంటుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. మీకు దీంట్లో ప్రీకాస్టింగ్ వాల్కి మాకైన ఖర్చు ఎంత అంటే నాకు కామెంట్స్లో పిన్ చేయండి, కామెంట్స్లో పంపించండి మెసేజ్, నేను అప్పుడు చెప్తాను. ఇది వీడియోలో నేను చెప్పకూడదు, ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. సో ఓకే, అందరికీ ఇన్ఫర్మేషన్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.